సో, చాలామంది నన్ను అడుగుతున్నారు. మీరు 1, 10, 19, 28 గురించి చాలా గొప్పగా చెప్పారు. 1 అన్నా, 10 అన్నా, 19 అన్నా, 28 అన్నా సూర్యభగవానుడు. సూర్యభగవానుడి దీవెనల వల్ల నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, వ్యాపార అభివృద్ధి ఏం చేసినా కలిసొస్తుంది. మాకు కలిసి రావడం లేదు. ఎందుకు? కరెక్టే. నేను ఓన్లీ బర్త్ నంబర్ గురించి చెప్పాను. సో, మీరు 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో 28 పుట్టినా ఇలా ఉండాలి. బట్ మీ బర్త్ నంబర్, మంత్ నంబర్, ఇయర్ నంబర్ మొత్తం కూడితే 1/6 వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ 19th జూన్ 1970 1/6. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. దీనివల్ల ఒక్క అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి. ఇలా 1/6లో ఉండే వాళ్ళకి 1 ముందుకొస్తే 6 ఆపుతుంది. 6 ముందుకొస్తే 1 ఆపుతుంది. దీనివల్ల కోపం ఎక్కువ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. చాలామంది 1/6లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతుంది. ఏం చేసినా కలిసి రాదు. వీళ్ళు మంచివాళ్లే. 1/6లో విరుగుడు, న్యూమరాలజీ, సంఖ్యాబలం ఎలా పెట్టుకోవాలి, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ అదృష్ట రత్నం వేసుకోవాలి, ఇవన్నీ ఫాలో అయితే ఈ 1/6లో ఉన్న దోషాల్ని అధిగమించవచ్చు. సో, 1లో పుడితే అందరూ అదృష్టవంతులు కాదు. 1/2 ఉన్నారనుకోండి, 1 సూర్యుడు, 2 చంద్రుడు. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. నేను ఎప్పుడు కూడా డీప్గా పోలేదు. ఈ 1 సిరీస్లో 9 భాగాలు ఉంటాయి. అలా 1-9 సిరీస్లో 81 భాగాలు ఉంటాయి. ఇవన్నీ చెక్ చేస్తేనే మీ నంబర్స్ బాగున్నాయా లేదా చెప్పగలం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పుట్టుక ఎలా ఉన్నా దానికి విరుగుడు పేరు. మీ పేర్లో నంబర్స్ బాగుంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. పుట్టుక బాలేదు, పేర్లో నంబర్స్ బాలేవు, ఖచ్చితంగా ఓడిపోతారు.